సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి గొడవ లేదు, అన్నీ చాలా బాగున్నాయి. ఏంటంటే ఒక 2 ఇయర్స్ నుంచి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలా 3-4 సార్లు నేను మందలించిన, అయినా ఒకసారి స్టేషన్ దాకా కూడా పోయినాము. ఆమె ఇక సుధారించలేదు. మళ్ళీ ఆమె మీద కేసు కూడా వేసింది. ఆమెనే వేసింది మళ్ళీ కేసు. మళ్ళీ ఇప్పుడు ఆమెనే వాడికి ఫోన్ చేసి నాకు కొన్ని వేయించిండు కేసు అట్లా రివర్స్ మాట్లాడుతుంది. ఇప్పుడు అది అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. నేను కోర్టులో అన్ని ప్రొడ్యూస్ చేస్తాను. ఇంకా చంపడానికి కూడా ట్రై చేసిండు వీళ్ళు. చంపేమని చెప్పిండట వాడు. చంపడానికి కూడా ట్రై చేసిండు వీళ్ళు. ఏదో నా పిల్లలు ఇప్పుడు ఆమెతోనే ఉన్నారు, నాకు ప్రాణహాని ఉన్నది, నాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను. నిజామాబాద్ నుంచి వచ్చేసరికి నా బీరువాలో ఏమీ లేదు, ఆమె కూడా లేదు. తాళం ఉండే, తాళం తీసేసరికి బీరువాలో ఏం లేదు. అసలు బీరువాలో 7 తులాల బంగారం, 60 తులాల వెండి, 2.5 lakhs డబ్బు ఉండే. ఇంకేంటంటే నా ల్యాండ్ పత్రాలు ఉండే, ఏవీ లేవు. అన్నీ తీసుకెళ్ళింది. నేను మళ్ళీ రాత్రికి వెళ్ళి అడిగినా, నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు, ఎవరి కడిగి వెళ్ళిపోయినావు అంటే, నీకెందుకు రాబోయి, నేను వెళ్ళిపోతాను, ఎట్లా నాకు ఉంచుకో కదా, నీకు నా దగ్గర వచ్చే హక్కు లేదు, పిల్లలన్నయ్య అంటే పిల్లల్నియ్యా, నేను వాళ్ళనియ్యా అనుకుంటా మాట్లాడుతుంది. వాళ్ళ నాన్న నిన్ను చంపేస్తాను, నేను ఏమనుకున్నావు, నేను కోర్టులో పని చేస్తా, నీకు ఎన్ని కేసులు వేస్తాను అన్ని కేసులు వేస్తా. ఇటువంటి వ్యక్తి ఇట్లా ఎవరన్నా అమ్మాయికి ఇట్లా ఎందుకు చేస్తున్నావు అమ్మాయి, ఇట్లా వేస్తారు ఎవరన్నా? అరే మీరు ఇద్దరు మంచిగా ఉండాలని చెప్తారా? ఇట్లా నువ్వు ఏం చేసుకుంటావు వేసుకో, నేను కోర్టులో వేసుకుంటా. కోర్టులో వేసిన వాళ్ళు పని చేసే అర్హతనే లేదు. వేసిన వాళ్ళకు మధుసూదన్ ఆయన పేరు, కోర్టులో ముంచి గత 20 సంవత్సరాలుగా చేస్తుందంట. అవన్నీ తప్పు. నేను బంగారం తీసుకొచ్చుకోలేదు, నాకు ఎవరితో ఎఫ్ఐఆర్ లేదు, నేను ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. మొన్న నేను నా భయం, నా సెల్ఫ్, నా కోసమే నేను వెళ్ళిపోయినా, అంటే నన్ను కొడతాడని చెప్పేసి. మా బావ మొన్న భారత్ రమేష్, మా బావ, మా ఆయన వాళ్ళ అన్నయ్య నన్ను దగ్గర నుంచి ఫోన్ లాక్కొని తీసుకెళ్ళిండు. నా బాబుని కూడా నా దగ్గర నుంచి తీసుకెళ్తా అని చెప్తేనే నేను బాబుని తీసుకొని వెళ్ళిపోయిన డాడీ కొంచెం. మా డాడీకి కూడా నేను మాట్లాడనివ్వలేదు. రిక్వెస్ట్ చేస్తేనే మా మనోజ్ బావ అనేసి పెద్ద బావ, ఆయనకి ఫోన్ రిక్వెస్ట్ చేస్తేనే ఫోన్ ఇచ్చింది. డాడీతో మాట్లాడి, డాడీ నన్ను తీసుకెళ్ళు డాడీ, నన్ను కొడతారు, నేను మొన్నటి నుంచి నన్ను టార్చర్ పెడుతున్నాడు అంటే మా డాడీ వచ్చి నన్ను తీసుకెళ్ళింది. కానీ నేను బంగారం ఏం తీసుకెళ్ళలేదు. నేను వచ్చేటప్పుడు మా పెద్ద తోడుకోడలు ఉన్నారు, మా పెద్దక్క సంగీత, ఇంకొక తోడుకోడలు కూడా ఉన్నారు. మా 2 తోడుకోడలతోనే నేను ఉన్నా ఇంట్లో. మా చిన్నమ్మతో సహా నేను వచ్చిన. వాళ్ళ ముందే డ్రెస్సెస్ తీసుకున్నా నేను. కానీ నేను ఎవరితో నాకు సంబంధం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. మా ఆయనని నన్ను కొడతా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు నన్ను 3 సంవత్సరాల నుంచి డివోర్స్ ఇస్తారు. గలీజ్గా మాటలు అనడం. నా వైఫ్ మీద ఎవరైనా రేటు కడతారా అన్న? నా పైన కూడా రేటు కట్టింది ఆయన. అట్లా మాట్లాడినా కానీ నేను ఆయనతోనే ఉన్నా కానీ నేను ఆయన దగ్గర నుంచి వచ్చేయలేదు. డాడీతో కూడా నేను చెప్పుకోలేదు, నన్ను ఇట్లా హెరాస్ చేస్తున్నాడు డాడీ అని చెప్పేసి. మొన్న కూడా నా పైన ఫాల్స్ కేసు వేయించిండు అల్జాపూర్ సాయి కిరణ్ అని. మొన్న నేను ఆయన పైన మళ్ళీ కేసు స్ట్రాంగ్ చేయడానికి చెప్పేసి ఆ వీడియో మొత్తం నన్ను వైరల్ చేస్తున్నారు. అది కావాలనే చేస్తున్నారు, వాళ్ళే ఫోన్ చేపించినారు. మా బావ నా పక్క నుండి వీడియో కాల్ చేయు ఆయనకి, మళ్ళీ ఆ వీడియో కాల్ తోటి స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి చెప్పిందనే నేను అట్లా మాట్లాడతాను. నేను ఆయనతో మళ్ళీ సంబంధం ఏం లేదు. నేను అందరితో మంచిగానే మాట్లాడతాను. అందరు మా హాయ్ అక్క అనే మాట్లాడతారు, నేను అన్న అనే మాట్లాడతాను. మార్కెట్లో అందరు నన్ను బాగానే మాట్లాడతారు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే, ఇంట్లో అయినా సరే నన్ను అందరూ బాగానే మాట్లాడతారు. నేను ఎవరితో సంబంధాలు పెట్టుకోలేదు. మా ఆయనని వాట్సాప్ పెట్టుకుంటాడు, స్విచ్ అకౌంట్ ఉంటుంది నాది, ఇన్స్టాగ్రామ్ స్విచ్ అకౌంట్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ఇంకా లొకేషన్ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మ్యాప్ చూసుకొని, నేను కొంచెం దారి తప్పి ట్రాఫిక్ ఉందని పక్కకు గల్లీలో నుంచి వెళ్ళినా కానీ నువ్వు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళినావు అని వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. ఇంట్లో ఉన్నా కానీ నువ్వు ఎందుకు, ఏం చేస్తున్నావు, 2 నిమిషాలకు ఒకసారి వీడియో కాల్ చేయడం. ఇట్లనే ఎప్పుడు డౌట్లోనే ఉంటాడు. నన్ను కొట్టింది కూడా ఉంది. మా డాడీ ఫోన్లో తీసుకున్నాడు. ఒకసారి బాగా ఇది చేస్తే, అమ్మ లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం బేట,
ఓకే నువ్వు కూడా ఎన్ని రోజులు తన్నులు తింటావని చెప్పేసి లాయర్ దగ్గరకు తీసుకెళ్ళిండు. నన్ను రాత్రి మొత్తం కొట్టిన్నాను. నా ప్రమేయం లేకుండానే మొన్న నాతో కేసు వేయించిండు. నేను సిగ్నేచర్ చేయలేదు. నన్ను బెదిరించి మరీ నన్ను స్టేషన్కి రమ్మని చెప్పిండు. మా రమేష్ బావ కౌన్సిలర్, మా రమేష్ బావ 36 వార్డ్ కౌన్సిలర్ భారత్ రమేష్, మా ఆయన ఇద్దరు కలిసి నన్ను ఇట్లా కావాలని ఇప్పిస్తున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నేనేం కావాలని, నాకెవరితో సంబంధాలు లేవు, నాకెవరితో నేను మాట్లాడను. అంత ఏం ప్రెసిడెంట్ కూడా నేను నా కోసం కాదు, పిల్లల గురించి కూడా ఆలోచించకుండా నన్ను మొత్తం మార్కెట్లోకి లాగేసిండు ఆయన. నేను డాడీకి ఫోన్ చేసిన తర్వాత మా ఆయన ఫోన్ చేసి చెప్పిండు, అరే వెళ్ళిపోతా అంటుందంటే వెళ్ళిపోమని చెప్పు అని చెప్పిండు. నేను వచ్చేటప్పుడు మా పెద్దగారాలు ఉన్నారు కదా సంగీత అని తోడుకోడదు, ఆమె నా బాబుని తీసుకుంటా అని చెప్పింది. ఎందుకక్క నా పిల్లల్ని ప్రతిసారి దూరం చేస్తున్నారు అని చెప్పేసి నేను చెప్తేనేమో లేదు శివ తీసుకొచ్చుకోమని చెప్పిండు. మన పాపను కూడా స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళిండ్రు. నిన్ననే 12 o'clockకి నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు దూరం నుంచి డ్రాప్ చేసి వెళ్ళిపోయిండ్రు. మా ఆయన ఇంకొక ఆయన ఇద్దరు వచ్చి నా పాపను డ్రాప్ చేసి వెళ్ళిపోయిండ్రు. ఇంటి బయటనే దూరం నుంచే పంపించేసి. మా ఆయన నా దగ్గర 65 తులాల వెండి లేదు, నా దగ్గర 7 తులాల బంగారం కూడా లేదు. నా దగ్గర ఉంటే 5 తులాల బంగారం అంతే. మా ఆయన నాకు ఒక చైన్ తప్పించి నాకు ఏది పెట్టలేదు, పెళ్ళప్పుడు కమ్మలు పెట్టింది అంతే. అది కూడా నా బంగారమే కదా, ఆయనకు గోల్డ్ ఇచ్చింది అంతే. నాకు నా బంగారమే నాకు దగ్గర నాకు మొత్తం గోల్డ్ కలిసి 7 తులాలు లేదు. నేను 7 తులాలు ఎక్కడి నుంచి దొంగతనం చేస్తాను పర్లేదు, కానీ నేను అది తెచ్చుకోలేదు, చేయలేదు. అన్ని పాల్సే ఉంటాయి నా పైన. డబ్బులు తీసుకోవడానికి కూడా ఆయన జాబే చేస్తలేడు. 4 months బ్యాక్ నుంచి 1.5 month నుంచి జాబ్ చేస్తున్నాడు. 4 months బ్యాక్ నుంచి జాబ్ ఎంత పెట్టేసిండు. HDFC బ్యాంక్ లో చేసినాకు 2 months వేసిండు. దాంట్లో HDFC లో 2 months చేసిండు. రీజన్ పెట్టేసి 4 months ఫ్రీగానే ఉన్నాడు, ఏం వర్క్ లేకుండా. రీసెంట్ గా 1.5 month బ్యాక్ DCB నిజామాబాద్ లో జాయిన్ అయ్యాడు. అది కూడా ఈ రోజు లాస్ట్ డే అని తెలుసు నాకు, ఎందుకంటే నేను మొన్నటి వరకు అక్కడనే ఉన్నా కాబట్టి. ఈ రోజు లాస్ట్ వర్కింగ్ డే ఆయనకి. ఇప్పుడు కూడా జాబ్ లేదు. మనకి క్రెడిట్ కార్డులు ఉంటాయి ఆయనకి, క్రెడిట్ కార్డుల మీదనే ఉంటాడు. మన దగ్గర డబ్బులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి. రెంట్ కూడా మేము 6 months వరకు కట్టలేదు, మొన్ననే కట్టిండు. అది కూడా మా మమ్మీ డబ్బులు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు తీసుకోలేదని చెప్తున్నాడు. నన్ను నమ్మించి వేరే దగ్గర ఇంట్రెస్ట్కి ఇస్తున్నా అని చెప్పేసి తీసుకొని ఇప్పుడే మా డబ్బులు నా దగ్గరలో ఏం చేస్తావో చేసుకో అంటున్నాడు. మా డాడీని ఉల్టా ఆయననే మొన్న రాత్రి మా డాడీకి వచ్చి ఎట్లా అట్లా తిట్టిండు, చంపేస్తా చీరేస్తా అన్నాడు. డబ్బులు ఎవరికి ఇచ్చారు? మా ఆయన వేరే దగ్గర గోల్డ్ షాప్ లో ఇంట్రెస్ట్ కి ఇద్దాము 1.5 రూపీ 1 రూపీ 50 పైసా ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత అమౌంట్ అది ఇంట్రెస్ట్ లోనే ఇస్తాం కదా అని చెప్పేసి అక్కడనే పెట్టేసిన. నేను ఇంట్రెస్ట్ మనీ కూడా నేను తెచ్చుకోలేదు. ఒకసారి తెచ్చుకున్నా చెప్పినా నేను గోల్డ్ తీసుకొని పెట్టుకుంటా, మమ్మీది కదా మెమరీ ఉంటది అని చెప్పేసి. అప్పుడు కూడా నన్ను వద్దు ఇంట్రెస్ట్కి ఇద్దాము, మనకే కదా పనికొచ్చేది, మీకే కదా, ఇద్దరు చెల్లెళ్ళకి పనికొచ్చారు కదా, మీ ఇద్దరికి కదా, మా చెల్లెకి నాకు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మా చెల్లెకే వచ్చినాయి. మా మమ్మీ ఇన్సూరెన్స్ కాబట్టి మా చెల్లె నామినీ పెడితే, మా చెల్లె నామినీ కాబట్టి మా చెల్లె అకౌంట్ నుంచి తీసుకున్నాడు ఫోన్పే. ఆ క్యాష్ తీసుకొని అక్కడ ఇంట్రెస్ట్కి ఇచ్చినాం. ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవు, ఏం చేస్తావో చేసుకో అని చెప్తున్నాడు. లేదు ఇద్దరు కలిసి వాళ్ళన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని మొత్తం నన్ను ఇట్లా రోడ్డు మీదకి లాగిండు. ఒక ఆడదాన్ని బట్టి కూడా ఆలోచించలేదు. నేను ఎవరి పైన ఏం లేవు. ఆయననే చార్జ్ చేస్తాడు నాకు తెలియకుండా. ఆయన దగ్గర నా జాయింట్ అకౌంట్ ఉంటుంది, స్విచ్ అకౌంట్. నా దగ్గర ఫోన్ లేదు, ఉంటే చూపిస్తుంటుంది. అది కూడా ఇచ్చిండు ఆయననే. ఆ వీడియో ఆయనను బ్లాక్మెయిల్ చేసి సెట్ చేయించుకున్నారు. అదే ఇప్పుడు ప్రూఫ్ లాగా ఆయనతో మాట్లాడింది అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసి నా పైన రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. డాడీతోని ప్రాణహాని లేదు, నాకే ఆయనతోని ప్రాణహాని ఉంది. ఆయననే మా డాడీని వచ్చి చీరేస్తారు అన్నాడు కానీ కింద మొన్న నైట్ వచ్చి ఇంకా ఉల్టా ఆయననే కేసు ఇచ్చిండు నా పైన. నేను దొంగతనం చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.